ఫ్రెండ్స్ 16 ఏళ్ల కుర్రాడు ఒక వాచ్ షోరూం బయట నిలబడి గ్లాసు లోపల మెరిసే వాచ్లను చూస్తున్నాడు. ఈ అద్భుతమైన వాచ్లు ఎలా తయారవుతున్నాయని ఆలోచిస్తున్నాడు. ఈ లోపు అక్కడికి వాచ్మెన్ వచ్చి, హే అవతలికి పో, ఇలాంటి కాస్ట్లీ ప్లేస్ లోకి నువ్వు రాకూడదు, అవి నువ్వు కొనలేవని చెప్పి బయటికి గెంటేశాడు. అలా గెంటివేయబడ్డ అనాథ బాలుడు ఒక గొప్ప బ్రాండ్ ని క్రియేట్ చేశాడు. రోలెక్స్ వ్యవస్థాపకుడు హాన్స్ వైల్డ్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గడియారాలను అతను తయారు చేశాడు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులు అతన్ని వదిలేశారు. అత్యంత ఖరీదైన బ్రాండ్గా ఇలాంటి వాచ్లను మరి అతను ఎలా తయారు చేశాడు? ఇది మాత్రమే కాదు, రోలెక్స్ ఒక బ్రాండ్గా మారింది. ప్రభుత్వం యొక్క సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో రోలెక్స్ వాచ్లను ధరించేలా చేసింది. ఎందుకంటే ఆ సమయంలో వారి గడియారాలు మాత్రమే చాలా ఖచ్చితమైనవి. దీంతో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి అయిన టెన్నింగ్స్ నార్వే ఎడ్మండ్ హిల్లరీ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు రోలెక్స్ వాచ్లు ధరించాడు. ఈ వాచ్లు ఎందుకంత ఖరీదు? ఈ కుర్రాడు ఇంత పెద్ద పనిని ఎలా సాధించాడు? దీనికి సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి. ఫ్రెండ్స్, విల్సన్ డ్రాఫ్ మార్చి 22, 1881 జన్మించాడు. అతను తన కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. కానీ 1882లో విల్స్ డ్రాఫ్కు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తల్లి అనారోగ్యంతో మరణించినందున అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి తండ్రి కూడా మరణించాడు. విల్స్ డ్రాఫ్ 12 సంవత్సరాల వయసులో అనాథయ్యాడు. అతని తల్లిదండ్రులకు కొంత భూమి ఉంది. అతని మేనమామ దాన్ని అమ్మి ఈ ముగ్గురు తోబుట్టులను పాఠశాలలో చేర్చాడు. 13 ఏళ్ల విల్స్ డ్రాఫ్ ఆ పాఠశాలలో హాస్టల్లో ఒంటరిగా ఉండిపోయాడు. అక్కడ ఇతర పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళు. విల్స్ డ్రాఫ్ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. దీనివల్ల అతన్ని ప్రతి పిల్లాడు ఎగతాళి చేసేవాడు. అందుకే విల్స్ డ్రాఫ్ చదువుని తన స్నేహితుడిగా చేసుకున్నాడు. అతను గణితం మరియు ఆంగ్లంలో చాలా ప్రావీణ్యం కలిగినవాడు. ఈ 2 నైపుణ్యాలు భవిష్యత్తులో అతడికి చాలా ఉపయోగకరంగా మారాయి. విల్స్ డ్రాఫ్ పాఠశాలలో ఒక స్నేహితుని కలిశాడు. అతను విల్స్ డ్రాఫ్ కి తన దేశం స్విట్జర్లాండ్ లో ఒక స్థలం గురించి చెప్పాడు. ఈ ప్రదేశం పేరు లా చౌక్స్ డి ఫీన్స్. గడియారాలను తయారు చేసే అనేక పరిశ్రమలు ఇక్కడ స్థాపించబడతాయని అతను డాఫ్ కి చెప్పాడు. డాఫ్ ఇది విని చాలా సంతోషించాడు. అతను తన జీవితంలో ఒక్కసారైనా స్విట్జర్లాండ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాల పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో విల్స్ డ్రాఫ్ స్విట్జర్లాండ్లోని జెనీవాకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాడు. ఈ కంపెనీ ముత్యాలను ఎగుమతి చేస్తుంది. విల్స్ డ్రాఫ్ వాచ్ తయారీ కంపెనీలో పనిచేయాలనుకున్నాడు. స్విట్జర్లాండ్లోని అతిపెద్ద గడియారాల తయారీ సంస్థ అయిన కూనో కాటన్ అనే కంపెనీలో ఉద్యోగం పొందడానికి విల్స్ డ్రాఫ్ స్నేహితుల సహాయం పొందాడు. అతని కల త్వరలోనే నెరవేరింది. ఇక్కడ విల్స్ డ్రాఫ్ క్లర్క్ గా పనిచేసేవాడు. దానికి జీతంగా ప్రతి నెల దాదాపుగా 40 రూపాయలు పొందేవాడు. ఇక్కడ విల్స్ డ్రాఫ్ యొక్క పని గడియారాలను వించేయడం. నిజానికి అప్పట్లో మగవాళ్ళు పాకెట్ వాచీలు వాడేవాళ్ళు, అమ్మాయిలు మాత్రమే చేతికి వాచీలు పెట్టుకునేవాళ్ళు. చేతి గడియారాలు ఆడవాళ్ళకు మాత్రమే ఉండే నగలు అని అందరూ అనుకునేవాళ్ళు. దీంతో పాటు ఈ వాచీలన్నిటికీ సమస్య ఉంది. సమస్య ఏంటంటే ఈ వాచీలన్నిటికీ స్ప్రింగ్లు ఉండేవి. వీటిని రోజు ఉదయాన్నే రోల్ చేయాలి. తర్వాత వాచ్ ఒక రోజు పాటు నడుస్తుంది. ఒకసారి వైండింగ్ చేస్తే ఆ గడియారం ఒక రోజు మాత్రమే నడుస్తుంది. దీంతో పాటు మీరు ఎక్కువగా అటు ఇటు తిరుగుతున్నా కూడా వాచీలోని సమయం మారుతూ ఉంటుంది. విల్స్ డ్రాఫ్ తన చిన్నతనంలో షోరూంలో వెలుపల అవమానించబడిన దృశ్యాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. విల్స్ డ్రాఫ్ట్ వాచ్లను ఉపయోగించినప్పుడల్లా అతను చాలా మంచి ప్రెజర్ వాచ్లను తయారు చేయగలనని ఇప్పుడు భావించేవాడు. విల్స్ డ్రాఫ్ట్ 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన దేశంలో మిలిటరీ సేవ చేయడం తప్పనిసరి అయినందున అతను 2 సంవత్సరాలు సైన్యంలో సేవ చేయాల్సి వచ్చింది. విల్స్ డ్రాఫ్ కు 22 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అతను లండన్ కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ అతను ఫ్లోరెన్స్ ప్రావిన్స్ అనే అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమె తర్వాత అతని భార్య అయింది. ఇప్పటికల్లా విల్స్ డ్రాఫ్ కంపెనీ ఎలా పనిచేస్తుందో, గడియారాలు ఎలా తయారు చేయబడిందో తెలుసుకున్నాడు. 1905లో విల్స్ డ్రాఫ్ జేమ్స్ డేవిస్ తో కలిసి ఒక కంపెనీని పెట్టాడు. ఈ కంపెనీకి విల్స్ డ్రాఫ్ అండ్ డేవిస్ అని పేరు పెట్టారు. వాచీలు ఆశించిన సంఖ్యలో అమ్ముడు పోలేదు. చాలా మంది కస్టమర్లతో మాట్లాడిన తర్వాత వాచీల పేర్లు విల్స్ డ్రాఫ్ అండ్ డేవిస్ అని ఉండటమే కారణంగా భావించాడు. ఇది జర్మన్ పేరు కాబట్టి ప్రజలు వాచీలను కొనడం లేదని తెలుసుకున్నాడు. 1908లో విల్స్ డ్రాఫ్ తన కంపెనీ పేరును రోలెక్స్ వాచ్ కంపెనీ లిమిటెడ్ గా మార్చాడు. రోలెక్స్ ప్రీమియం పేరులాగా ఉండడంతో వారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ సమయంలో
విల్స్డోర్ఫ్ పరిశోధన మరియు అభివృద్ధి కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు. తర్వాత అతను చాలా శక్తివంతమైన మరియు నీటిలో పనిచేయగల వాచ్లను కనుగొన్నాడు. 1926లో అతను ఈ కలను నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలోని మొట్టమొదటి జల నిరోధక వాచ్ అయిన అంటే వాటర్ ప్రూఫ్ వాచ్ లాగా ఉండాలని ఈ వాచ్ కి రోలెక్స్ ఐస్టర్ అని పేరు పెట్టారు. ఇంత అద్భుతమైన వాచ్ ని తయారు చేసిన తర్వాత కూడా వాటర్ ప్రూఫ్ వాచ్ ని తయారు చేయడం కుదరలేదు. వాదనను చాలా మంది తోసిపుచ్చారు. ఎందుకంటే వారి సొంత వాచీలు కేవలం ఒక్క నీటి చుక్క పడినా కూడా పాడైపోతున్నాయి. విల్స్డోర్ఫ్ ఒక ఖచ్చితమైన ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే సరిపోదు, అతను ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేని కథను కూడా అందించాలి. ఇది అతని టార్గెట్. 1927లో వరల్డ్ డ్రోఫ్ చాలా మంది మాత్రమే ఆలోచించగలిగే అవకాశాన్ని చూశాడు. అప్పట్లో మర్సిడస్ గ్లింప్స్ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా అద్భుతమైన స్విమ్మర్. ఈ అమ్మాయి ఇప్పటికే ఇంగ్లీష్ ఛానల్లో దాటిందని చెప్పి ప్రజలు ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు మర్సిడస్ ప్రజలను నమ్మించడానికి మళ్ళీ ఇది చూపిస్తానని చెప్పింది. ఈ విషయం విల్స్డోర్ఫ్ కు తెలియగానే అతను మెర్సిడస్ దగ్గరకు వెళ్లి ఆమె ఎప్పుడు ఇంగ్లీష్ ఛానల్లో ఈత కొట్టిన ఆ సమయంలో రోలెక్స్ వాచ్లను ధరించాలని ఒప్పించాడు. ఈసారి చేసిన ప్రయత్నంలో ఆ అమ్మాయి ఇంగ్లీష్ ఛానల్ ఈదలేకపోయినప్పటికీ మిస్టర్ విల్స్ డోర్ఫ్ కోరుకున్నది మాత్రం సాధించాడు. రోలెక్స్ గడియారం సముద్రంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. విల్స్డోర్ఫ్ సమయాన్ని అసలు వృధా చేయలేదు. అతను లండన్ డైలీ మెయిల్ కి వెళ్లి పూర్తి పరిచయ ప్రకటన వేయించాడు. అందులో రోలెక్స్ ఒక గొప్ప వాచిగా ప్రతిబింబించాడు. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, ప్రజలు వినవలసిన ఒక కథ. అయితే విల్స్డోర్ఫ్ ఇక్కడతో ఆగలేదు. ప్రజలు స్వయంగా చూడాల్సిన అవసరం ఉందని గ్రహించి లండన్లోని షాపుల్లో చేపలతో పాటు రోలెక్స్ వాచీలు నీటిలో ఉంచాడు. షోరూంలో నీటిలో మునిగిన ఈ వాచీలు చూసిన జనం ఈ వాచీలు ఎలా పనిచేస్తున్నాయని ఆశ్చర్యపోయారు. దీని తర్వాత అమ్మకాలు బాగా పెరిగినప్పుడు విల్స్డోర్ఫ్ 1953లో ఇద్దరు పురాణ వ్యక్తులు టెన్సింగ్ నార్వే మరియు సర్ ఎడ్మండ్ హేలరీలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి వెళ్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరిని కూడా అతను కలుసుకొని ఆ వాచీలు పెట్టుకోమని కోరాడు. ఇది సాధారణ అధిరోహణ కాదు, ఇది చిన్న వార్త కూడా కాదు, ఇది చరిత్ర. రోలెక్స్ ఈ పర్వతారోహణలతో అడుగడుగున ఉండేది. సబ్ జీరో ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఒత్తిళ్లు కూడా ఈ గడియారాలు బాగా పనిచేయడం మొదలు పెట్టాయి. దీంతో రోలెక్స్ మరోసారి ప్రపంచ పటంలో తన మోడల్ను ధీటుగా చూపించింది. ఇక మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గడియారాలు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, లక్షలాది మంది సైనికుల ప్రాణాలను రక్షించగలవు. సైనికులు యుద్ధంలో వాళ్ళ దాడులు సమన్వయం చేయాల్సి వచ్చింది. దీనికోసం చాలా ఖచ్చితమైన గడియారాలు అవసరం. ఒక బెటాలియన్ సైనికుల గడియారం ఒక సమయాన్ని చూపిస్తుంటే మరొకటి మరో సమయం చూపించకూడదు. సో వీళ్ళకి రోలెక్స్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఎందుకంటే రోలెక్స్ వాచీలు శిఖరం మీదైనా నీటిలో అయినా నేల మీదైనా ఖచ్చితమైన టైంని చూపించగలవు. కాబట్టి అలా సంవత్సరాలు గడిచే కొద్దీ విల్స్ కన్నకల ప్రతి ఒక్కటే నిజమైంది. కానీ 1944లో అతని సన్నిహిత వ్యక్తి అయిన భార్య ఫ్లారెన్స్ మరణించింది. విల్స్డోర్ఫ్ బాధలో మునిగిపోయాడు. వారికి పిల్లలు లేరు. కాబట్టి అతను తన మరణం తర్వాత రోలెక్స్ కు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల పాటు ఆలోచించిన తర్వాత విల్స్డోర్ఫ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. 1945లో అతను హాన్స్ విల్స్ ఫౌండేషన్ అనే ప్రైవేట్ ట్రస్ట్ ను స్థాపించాడు. దానికి అతను తన రోలెక్స్ షేర్లు అన్నిటిని విరాళంగా ఇచ్చాడు. విల్స్డోర్ఫ్ మరణించినప్పుడు అతని హాన్స్ విల్స్ ఫౌండేషన్ రోలెక్స్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటుందని, పబ్లిక్ వాటాదారు లేదా కార్పొరేట్ టేక్ ఓవర్ కారణంగా తన ఆవిష్కరణను ఎప్పటికీ వదులుకోదని బీమా చేయించాడు. ఇప్పుడు మనలో చాలా మంది రోలెక్స్ ఇతర కంపెనీల మాదిరిగా ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ కంపెనీ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యంలో ఉంది. స్విస్ చట్టం ప్రకారం దాని లాభాలు ప్రపంచ అభివృద్ధికి ఉపయోగపడే ఫౌండేషన్లు తిరిగి పెట్టుబడి పెట్టబడతాయి. అందువల్ల వారు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ కథనం నుంచి మనకు తెలిసిన అతిపెద్ద విషయం ఏంటంటే రోలెక్స్ యొక్క స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అయిన విల్స్డోర్ఫ్ 13 సంవత్సరాల వయసులో అనాథ అయ్యాడు. షోరూమ్ నుంచి బయటకు గెంటివేయబడ్డాడు. ఈ రోజు అతను ప్రపంచం ధరించడానికి పోటీ పడే వాచ్ యొక్క యజమాని. భూమి మీద లేకపోయినా కూడా అతను ఒక గొప్ప ఉదార స్వభావి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.